ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి గదా! మరి ఇందులో అయినా బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం అంటారా? చెప్పింది కదా మొన్న పార్టీ నుంచి ఇస్తా అని చెప్పింది కదా! హ్మ్. పార్టీ నుంచి ఇస్తారా? ఇయ్యరా? అసలు ఎవరు గెలిచినా, ఎవరు గెలవకపోయినా అది అంతే ఆళ్ళ ఖాతాలో ఏసుకుంటారు. మన సర్పంచ్‌లు గెలిచింది చూడండి. హ్మ్. హ్మ్. సర్పంచ్‌లు అది ఇండివిడ్యువల్‌గా ఆళ్ళ గెలిస్తే కూడా ఇలా అకౌంట్‌లో ఏసుకొని 66% గెలిచింది, 60% గెలిచిందని చెప్పుకుంటారు. హ్మ్. ప్ర మీ పార్టీ స్టాండ్ ఏంటి మరి? పార్టీ ఏదో గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం ఖచ్చితంగా ఉంటది. గవర్నమెంట్ ఎన్ని పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ బీసీలకి ఇస్తది. హ్మ్. ఎట్లుంటే అట్లా ఇస్తది. పార్టీ మేము రెడీ ఉన్నాం. హ్మ్. ఆళ్ళకు అన్ని రకాలుగా అంటే బీసీలకి ఇస్తా 50% ఇస్తా, 42% ఇస్తా అంటే పార్టీ తరపున 100% సపోర్ట్ చేసినాం. అసెంబ్లీలో బిల్లు పెడితే సహకరించినాం. లేదా అఖిలపక్షం పోదాం ప్రధానమంత్రి కాడికంటే మేము రెడీ మా పార్టీ తరపున రెడీగా ఉన్నాం. బీసీలకు న్యాయం చేయాలని మేము 100% నమ్మకం మేము కూడా హ్మ్. సహకరిస్తున్నాం కదా! రాజ్యాంగం అని మనకొకటి ఉంది భారతదేశంలో. ఆ రాజ్యాంగం ప్రకారం 50% దాటొద్దని తెలుసు. తెలిసి కూడా ఈ పనికిమాలిన వాగ్దానాలు ఇస్తుంటారు. హ్మ్. ఏమో తెలిసి కూడా సుప్రీంకోర్టు మనకొచ్చి మొట్టికాలేస్తుందని తెలుసు. అది పాసిబిలిటీ కాదని తెలుసు. అనవసరంగా బీసీలని అన్యాయం చేసి, బీసీలని ఏదో రెచ్చగొట్టిచ్చేసి, ఏదో ఇబ్బంది పెట్టేసి ఊర్లలో కొట్టుకునే పరిస్థితి. ఒక హ్మ్. అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. ఓసీలు, బీసీలు ఎస్సీలు అందరూ కలిసి అన్నదమ్ములా ఉంటారు ఊర్లల్ల. హ్మ్. ఇప్పుడు నువ్వు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినావు కదా! హ్మ్. నీ చేతగానితనం వల్ల, నీ దద్దమ్మ పాలన వల్ల, నీ అసమర్థత వల్ల అనవసరం మంచిగున్న ఐక్యత ఉన్న ప్రజలంతా మీద రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెడితివి.